నమస్తే, నేను మీ ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. ఈ మధ్య కాలంలో బ్యాంకుల నుంచి లోన్ తీసుకోవడం చాలా కామన్ అయిపోయింది. ఇల్లు కొనాలన్నా, బైక్ లేదా కార్ తీసుకోవాలన్నా, పిల్లల చదువుల కోసమైనా చాలా మంది బ్యాంకులపై ఆధారపడుతున్నారు. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు ఈఎంఐల మీదే జీవితం ప్లాన్ చేసుకుంటున్నాయి. కానీ జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కొన్నిసార్లు ఉద్యోగం పోతుంది, బిజినెస్ లో నష్టాలు వస్తాయి, ఆరోగ్య సమస్యలు వస్తాయి, ఇంకొన్నిసార్లు కుటుంబ పరిస్థితులు కూడా చేతికి అందకుండా పోతాయి. అప్పుడు ఈఎంఐలు టైంకి కట్టలేని పరిస్థితి వస్తుంది. ఇలాంటి సమయంలో కొందరు బ్యాంకులు రికవరీ ఏజెంట్లు చాలా హద్దులు దాటిపోయిన సంఘటనలు మనం చూసాం. రోజుకి 10 సార్లు ఫోన్లు చేయడం, రాత్రుళ్ళు కాల్స్ చేసి బెదిరించడం, ఇంటి దగ్గరకు వచ్చి గొడవలు పెట్టడం, బంధువులకు ఫోన్ చేయడం, సోషల్ మీడియాలో అవమానించడం, ఇలా చాలా మంది మానసిక ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ఇలాంటి వేధింపులకు బ్రేక్ వేయడానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ కొత్త గైడ్ లైన్స్ తీసుకొచ్చింది. బ్యాంకులు రికవరీ ఏజెంట్లు ఎలా ప్రవర్తించాలి, కస్టమర్ల హక్కులు ఏంటి, ఎక్కడ హద్దులు దాటకూడదు అన్న విషయాలపై క్లియర్ గా రూల్స్ పెట్టింది ఆర్బీఐ. ఈ కొత్త రూల్స్ వల్ల సామాన్య ప్రజలకు ఎంత ఉపయోగం ఉంటుంది, బ్యాంకులకు ఎలాంటి హెచ్చరికలు వెళ్ళాయి, ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. ఇప్పటి వరకు చాలా బ్యాంకులు రికవరీ ఏజెంట్లు వేరే వాళ్ళు ఏం చేసినా మాకు సంబంధం లేదన్నట్టు మాట్లాడేవి. కానీ ఇప్పుడు ఆర్బీఐ ఆ దారిని పూర్తిగా మూసేసింది. ఇకపై బ్యాంకులు ఏ రికవరీ ఏజెన్సీలను ఉపయోగిస్తున్నాయో తమ అధికారిక వెబ్సైట్లలో పెట్టాలి. ఏజెన్సీ మారితే వెంటనే అప్డేట్ చేయాలి. అంతేకాదు, సరైన ట్రైనింగ్, సర్టిఫికేషన్ ఉన్న వాళ్ళనే రికవరీ ఏజెంట్లుగా నియమించాలి. ఎవరికి పడితే వాళ్ళకి రికవరీ పని ఇవ్వడం కుదరదు. రికవరీ ఏజెంట్లు కస్టమర్ల దగ్గరకు వెళ్తే తప్పనిసరిగా ఐడి కార్డ్, బ్యాంక్ ఇచ్చిన అధికార లెటర్ తీసుకెళ్లాలి. కస్టమర్ అడిగితే వెంటనే చూపించాలి. ఇకపై ఏజెంట్ తప్పు చేస్తే దానికి బ్యాంకులే బాధ్యత వహించాలి. అది మా ఏజెన్సీ పని అంటూ తప్పించుకోవడం కుదరదు. కొత్త రూల్స్ లో ముఖ్యంగా కస్టమర్ల గౌరవానికి చాలా ప్రాధాన్యం ఇచ్చింది ఆర్బీఐ. లోన్ కట్టలేదని ఎవరిని అవమానించకూడదు. తిట్టడం, బెదిరించడం, భయపెట్టడం, ఒత్తిడి చేయడం పూర్తిగా తప్పు. కొంతమంది ఏజెంట్లు కస్టమర్ల ఫోటోలు, ఫోన్ నంబర్లు సోషల్ మీడియాలో పెట్టి అవమానించే ప్రయత్నాలు చేసిన ఘటనలు చాలా ఉన్నాయి. ఇప్పుడు అలాంటివి చేస్తే కఠిన చర్యలు తప్పవు. అలాగే కస్టమర్ అనుమతి లేకుండా వారి బంధువులు, ఫ్రెండ్స్, ఆఫీస్ వాళ్ళకు ఫోన్ చేసి ఇబ్బంది పెట్టకూడదు. ఇంట్లో పెళ్లి శుభకార్యాలు జరుగుతున్నప్పుడు లేదా కుటుంబంలో ఎవరైనా చనిపోయినప్పుడు కూడా రికవరీ కోసం వెళ్లి ఒత్తిడి చేయొద్దని ఆర్బీఐ స్పష్టం చేసింది. అంటే లోన్ వసూలు చేయొచ్చు, కానీ మనుషుల గౌరవాన్ని దెబ్బతీయకూడదన్నది ఆర్బీఐ మెసేజ్. చాలా మంది చెప్పే పెద్ద సమస్య ఏంటంటే రాత్రులు ఫోన్ చేసి వేధించడం. కొందరికి రోజుకి 20 నుంచి 30 సార్లు కూడా కాల్స్ కూడా వస్తుండేవి. ఇప్పుడు దీనిపై కూడా ఆర్బీఐ క్లియర్ రూల్స్ పెట్టింది. రికవరీ ఏజెంట్లు ఉదయం 8 గంటల నుండి రాత్రి 7 గంటల మధ్యలోనే కస్టమర్లను సంప్రదించాలి. ఆ టైం దాటాక ఫోన్ చేయడం, ఇంటికి వెళ్లడం పూర్తిగా తప్పు. అలాగే రికవరీ కోసం చేసే ప్రతి కాల్ ని బ్యాంకులు రికార్డ్ చేసి కనీసం 6 నెలలు సేవ్ చేసుకోవాలి. భవిష్యత్తులో కస్టమర్ కంప్లైంట్ ఇస్తే ఆ కాల్ రికార్డింగ్స్ ఆధారాలు ఉపయోగపడతాయి. ఇది మాత్రమే కాదు, కస్టమర్ల వ్యక్తిగత డేటా కూడా సేఫ్ గా ఉంచాలని ఆర్బీఐ చెప్పింది. ఫోన్ నెంబర్లు, వ్యక్తిగత సమాచారం ఎక్కడ పడితే అక్కడ షేర్ చేయకూడదు. ఈ మధ్య కాలంలో ఈఎంఐ మీద ఫోన్లు కొనుగోలు చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. 1-2 ఈఎంఐలు మిస్ అయితే ఫోన్ మొత్తం బ్లాక్ చేసిన ఘటనలు కూడా చూసాం. ఇప్పుడు దీనిపై ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఒక ఈఎంఐ కట్టలేదని ఫోన్ మొత్తాన్ని బ్లాక్ చేయకూడదు. ఎమర్జెన్సీ కాల్స్, వచ్చే కాల్స్, ప్రభుత్వ మెసేజ్లు మాత్రం పని చేయాలి. అలాగే సేవలు నిలిపివేయడానికి ముందు కస్టమర్ కి ముందుగానే నోటీసులు ఇవ్వాలి. మొదటి నోటీసు 60 రోజుల తర్వాత ఇవ్వాలి. ఆ తర్వాత మరో 21 రోజులు టైం ఇవ్వాలి. అప్పటికి డబ్బులు కట్టకపోతే మాత్రమే పరిమితంగా సేవలు ఆపొచ్చు. అది కూడా ఆ లోన్ తీసుకున్న ఫోన్ కే వర్తిస్తుంది. కస్టమర్ వాడే ఇతర ఫోన్లపై ఎలాంటి ప్రభావం ఉండకూడదు. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే కస్టమర్ మొత్తం బకాయిలు క్లియర్ చేసిన తర్వాత కూడా ఫోన్ సేవలు తిరిగి ప్రారంభించడంలో ఆలస్యం చేస్తే బ్యాంకులు పరిహారం ఇవ్వాలి. ప్రతి గంట ఆలస్యానికి 250 రూపాయలు కస్టమర్ కి చెల్లించాల్సి ఉంటుంది. ఇది సాధారణ విషయం కాదు. ఇంతవరకు చాలా మంది డబ్బులు కట్టేసినా సేవలు తిరిగి రాక ఇబ్బంది పడేవారు. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో కస్టమర్లకు చట్టపరమైన రక్షణ లభించబోతుంది. ఈ కొత్త గైడ్ లైన్స్ వల్ల బ్యాంకింగ్ రంగంలో కొంత క్రమశిక్షణ వచ్చే అవకాశం కనిపిస్తుంది. లోన్ తీసుకున్న వాళ్ళను నేరస్తుల్లా చూడకుండా గౌరవంగా వ్యవహరించాలన్నదే ఆర్బీఐ ప్రధాన ఉద్దేశం. అప్పు తీసుకోవడం తప్పు కాదు, కానీ వసూలు చేసే సమయంలో చట్టం పాటించాలి అన్నది ఆర్బీఐ చెప్పిన మెయిన్ పాయింట్. ఈ రూల్స్ అమల్లోకి వస్తే రికవరీ ఏజెంట్ల హడావిడి కొంతవరకు తగ్గే అవకాశం ఉంది. మొత్తానికి ఆర్బీఐ తీసుకొచ్చిన ఈ కొత్త రూల్స్ సామాన్య ప్రజలకు పెద్ద ఊరటనిచ్చేలా కనిపిస్తున్నాయి. రికవరీ పేరుతో జరిగే మానసిక వేధింపులకు చెక్ పడుతుందా, బ్యాంకులు నిజంగా ఈ రూల్స్ ఫాలో అవుతాయా అన్నది ఇప్పుడు చూడాలి. ఈ కొత్త రూల్స్ పై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.